బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన కిస్మత్పూర్ మధురాబార్ పూర్ణ గార్డెన్ కొంచెం ముందు పోగానే దాని ఆపోజిట్లో బార్ ఆపోజిట్లో పెద్ద గుంత పడ్డది. చాలామంది పడ్డారు. ఆ గుంతల రోడ్ మీకు వెళ్ళి స్కిట్ అయ్యి బండి. మరి కమిషనర్ గారు దయచేసి దానికి కంకర వేయించి దాన్ని రోడ్డు బాగా చేయగలరని మనం చేస్తున్నాం. మరి స్పెషల్ ఆఫీసర్లు కాలనీలు తిరుగుతున్నారో లేదో తెలియదు. మరి ఆ గుంతలు మేము వాట్సాప్ పెడితేనే మరి మీకు తెలుస్తుంది. మరి మీరు ఏం డ్యూటీ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మరి మీ ఆఫీసర్లు మరి ఎంక్వైరీ చేయాలండి. ప్రతి కాలనీలో మీరు ఏముంది, ఎక్కడ ఏముంది అనేది తిరగాలి, చూడాలి. సాయిబాబా కాలనీలా రోడ్ల దుస్థితి ఎట్లా ఉంది, మొత్తము గుంతలు ఉన్నది కాలనీలల్లా. మరియు డిఫెన్స్ కాలనీ కూడా అదే పరిస్థితి ఉన్నది. మొత్తం గుంతలు. మరి ఆ రోడ్లు తొందరగా వేయించి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలి. మరియు కిస్మత్పూర్లో మన పోషమ్మ టెంపుల్ దగ్గర మట్టి పోపియమని చెప్పాము. మరి మట్టి ఇప్పటి వరకు కూడా పోయలేరు. ఆ గుంత అలానే ఉంది. మరి ఆ గుంత కూడపడానికి మరి ఎందుకు మీకు నిరాకరిస్తారో మరి తెలియదు. మరి కమిషనర్ గారు దయచేసి మరి బడ్జెట్ లేదా, మరి ఏంది, మరి మొన్నటిదాకా లక్షల రూపాయల ట్యాక్సులు వసూలు చేశారు. మరి ఎక్కడెక్కడనో కాలనీల బండ్లగూడలు అక్కడక్కడ మరి రోడ్ల మీద మరి చూడడానికి రోడ్లు చేస్తుండ్రు. మరి కాలనీ మరి మాకు మెయిన్ దారి అది. మరి వివేకానంద స్టాచ్యూ దగ్గర కూడా మొత్తము పెట్రోల్ పంప్ వరకు మొత్తం అక్కడక్కడ మొత్తం గుంతలే ఉంది. మరి ఆ రోడ్లు మరి మీకు కనిపించడం లేదా, మరి ఏంది, మరి కంకరేసి దాన్ని తొందరగా చేపియగలరని మనం చేస్తున్నాను. మరియు ఈ రేషన్ కార్డులు 2 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ పార్టీకి గెలిచి. ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు మా బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో గన్నిపేట మండలంలో మరి రేషన్ కార్డులు ఎవరికి కూడా మరి అందలేవు. మరి తొందరగా మన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర అన్న దీని గురించి చర్య తీసుకోవాలి. మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు రాలేవంటే రేపు కార్పొరేటర్కు మరి పేదలు ప్రజలు మరి మన కాంగ్రెస్ కార్పొరేటర్కు మరి ఓట్లు ఎలా వేస్తారు అనేది గమనించాలి. మరియు పింఛన్లు మరి భర్త చనిపోయిన వాళ్ళకు, వికలాంగులకు మరి కొత్త పింఛన్లు మరి ఇప్పటి వరకు కూడా లేవు. ఆ పింఛన్లు కూడా తొందరగా ఇప్పించగలరని మనం చేస్తున్నాను. మరియు 60 గజాల ప్లాట్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి మన గండిపేట మండలంలో. మరి 60 గజాల ప్లాట్లు కూడా మరి ప్రతి గ్రామంలో 500 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మరియు వీటితో పాటు ప్రతి మనిషికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి 5 లక్షలు ఇస్తున్నారు. ఆ 5 లక్షలు కూడా ప్రతి గ్రామంలో 500 మందికి ఇవ్వాలని కోరుతున్నాను. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ పార్టీకి కమిషనర్ గారు మీరు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు, కానీ మరి మా పేద ప్రజల గురించి మరి పని కనిపించడం లేదు. మరి అప్పటి పాలన వైఎస్ పాలన ఎలా ఉందో మరి ఈ పాలన అలా కనిపిస్తలేదు. మరి తొందరగా మాకు పేదోళ్లకు తొందరగా రేషన్ కార్డులు, పింఛన్లు, పట్టాలు అవి ఏమున్నాయి, ఆ రోడ్లు అవన్నీ కంప్లీట్ చేయగలరని మన కాంగ్రెస్ పార్టీకి మచ్చ రాకుండా చూడాలని కోరుతున్నాను. మన్యమో నెక్స్ట్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.